హలో నమస్తే. సైన్స్ ఫిక్షన్ రచయితలు సిరీస్లో ఈరోజు ఒక అద్భుతమైన రచయిత, చాలా కాలం క్రితం గొప్ప పేరు తెచ్చుకున్న రచయిత, హాస్యం సైన్స్ ఫిక్షన్తో కలిపి చాలా సక్సెస్ సంపాదించిన రచయిత డగ్లస్ యాడమ్స్. అతని గురించి పరిచయం చేస్తాను. సైన్స్ ఫిక్షన్ అంటే వైజ్ఞానిక కల్పన సాహిత్యం. ప్రస్తుతం ఉన్న సైన్స్ ఆధారంగా భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఊహించి రాసేది సైన్స్ ఫిక్షన్. దీంట్లో సాఫ్ట్ కోర్, హార్డ్ కోర్, ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. హారర్ కూడా ఉంటుంది, మిలిటరీ సైన్స్ ఫిక్షన్, సైబర్ పంక్, ఇలా ఎన్నో రకాల సైన్స్ ఫిక్షన్స్ ఉన్నాయి. కానీ సైన్స్ ఫిక్షన్లో సున్నితమైన వ్యంగ్యం, హాస్యం కలిపి, దాని కొంత వేదాంత ధోరణి కలిపి, ఫిలసాఫికల్ క్వశ్చన్స్తో ఆలోచింపజేసే, చాలా ఎంటర్టైన్ చేసేటువంటి ఫిక్షన్ రాసిన వాడు డగ్లస్ యాడమ్స్. అందుకనే సైన్స్ ఫిక్షన్లో హాస్యం పండించిన రచయిత అని నేను అంటాను. ఇతను రాసినటువంటి ఏ హిచ్ హైకర్స్ గైడ్ టు గెలాక్సీ అనే పుస్తకం చదవండి. ఇది సిరీస్ ఉన్నాయి, అట్లాగే సినిమా కూడా చాలా బాగుంటుంది. దీంట్లో స్టోరీ క్లుప్తంగా చెప్తాను. ఈ డగ్లస్ యాడమ్స్ అనే అతని గురించి ఈరోజు సిరీస్లో క్లుప్తంగా పరిచయం చేస్తాను. నేను ఇతని గురించి కొంత స్టడీ చేసి రాసుకున్న నోట్స్ చెప్తాను. తర్వాత ఇతని యొక్క హిచ్ హైకర్స్ గైడ్ ఆఫ్ గెలాక్సీ మొదటి పార్ట్ నేను చదివాను, సినిమా కూడా నేను చూశాను. చాలా బాగుంటుంది, చాలా నవ్వు వస్తుంది, కానీ ముగింపు చాలా వేదాంతపరంగా ఉంటుంది. వినండి. డగ్లస్ యాడమ్స్ సైన్స్ ఫిక్షన్లో హాస్యం పండించిన రచయిత. ఈ డగ్లస్ యాడమ్స్ అనే రచయిత ఇంగ్లీష్ రచయిత, హాస్యకారుడు, స్క్రీన్ రైటర్. సైన్స్ ఫిక్షన్లో హాస్యము, వ్యంగ్యము, అసంబద్ధత, అబ్సర్డిజం అనొచ్చు, ఇవన్నీ కలిపి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన రచయిత. ది హిచ్ హైకర్స్ గైడ్ టు ది గెలాక్సీ రాసిన రచయిత ఇతనే. ఇతని పుట్టిన తేదీ మార్చి 11, 1952, కేంబ్రిడ్జ్, ఇంగ్లండ్లో. తండ్రి మేనేజ్మెంట్ కన్సల్టెంట్, తల్లి నర్సు. ఇతని మరణం మే 11, 2001. చిన్న వయసులోనే, 49 వయసులోనే చనిపోయాడు. అతను శాంటా బార్బరా, కాలిఫోర్నియా, యుఎస్ఏలో చనిపోయాడు. 1952లో పుట్టి 2001 దాకా జీవించాడు ఈయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ లిటరేచర్ చదివాడు. యువకుడిగా హిచ్ హైకింగ్ చేస్తూ యూరప్ అంతా తిరిగాడు. ఆ సమయంలోనే హిచ్ హైకర్స్ గైడ్ టు యూరప్ చదువుతూ గెలాక్సీ స్థాయిలో అలాంటి గైడ్ రాయాలనే ఆలోచన వచ్చింది అతనికి. బీబీసీ రేడియోలో పనిచేశాడు. మాంటీ పైథాన్ స్టైల్ కామెడీ ప్రభావం ఉంది. డాక్టర్ హూ సిరీస్ కూడా స్క్రిప్ట్ రాశాడు. డాక్టర్ హూ సిరీస్ చాలామందికి తెలిసి ఉంటుంది. డాక్టర్ హూ టైమ్ ట్రావెలర్, అతని అడ్వెంచర్స్ చాలా ప్రసిద్ధమైనవి. ఇతను రచనలు రాయటంలో ఆలస్యం ఉండిందని చెప్పుకునేవాడు. ప్రోక్రాస్టినేషన్ ఉండేది. ఇంకా రైటర్స్ బ్లాక్ లాంటి సమస్యలు ఎన్నో ఎదుర్కొన్నాడు. కానీ ఇతనికి అసాధారణమైన ప్రతిభ ఉందని ఒప్పుకోవాలి. ఇతను పర్యావరణవాది, జంతువుల సంరక్షణకు పనిచేశాడు. లాస్ట్ ఛాన్స్ టు సీ అనే పుస్తకం, దాంట్లో జంతు సంరక్షణ గురించి రాశాడు. ఇతని ప్రధాన రచనలు ది హిచ్ హైకర్స్ గైడ్ టు ది గెలాక్సీ 1979 నుంచి సిరీస్గా రాశాడు. రేడియో సిరీస్గా మొదలై 5 పుస్తకాలు, ట్రయాలజీ ఇన్ 5 పార్ట్స్ అని పిలుస్తారు. ట్రయాలజీ ఇన్ 5 పార్ట్స్, ట్రయాలజీ అని పేరున్న 5 పార్ట్స్ ఉన్నాయి. మిలియన్ల కాపీలు అమ్ముడిపోయినాయి, 14 మిలియన్ అనుకుంటా నాకు తెలిసి. టీవీ, ఫిల్మ్, గేమ్, స్టేజ్ అడాప్టేషన్లు వచ్చాయి. కథ చెప్తాను క్లుప్తంగా. ఈ వింతగా ఉంటుంది. ఆర్థర్ డెంట్ అనే సాధారణ ఒక పౌరుడు, బ్రిటిష్ పౌరుడు, భూమి నాశనం అయిపోతుంది. ఆ తర్వాత గెలాక్సీలో హిచ్ హైకింగ్ చేస్తూ తన అనుభవాలు రాస్తాడు. డోంట్ ప్యానిక్ అనే గైడ్ బుక్ దీనికి కీలకమైన ఆధారం అన్నమాట. ఆ పుస్తకం చదువుకుంటూ వెళ్తాడు. ఈ ఆర్థర్ డెంట్ అనేటువంటి బ్రిటిష్ వ్యక్తి ఒకరోజు పొద్దున్నే నిద్రలేవగానే బుల్డోజర్స్ వచ్చి తన ఇంటిని డిమాలిష్ చేయడానికి రెడీగా ఉంటాయి. ఆ ఊరి యొక్క మున్సిపాలిటీను, కార్పొరేషను ఇల్లు డిమాలిష్ చేసి హైవే వేస్తూ ఉంటారు. కానీ అతనికి ఇంకొక వ్యక్తి పరిచయం అవుతాడు. ఇంకో 2 నిమిషాల్లో భూమే నాశనం అయిపోతుంది. వేరే గ్రహం వాళ్ళు ఒక ఇంటర్ గెలాక్టిక్ హైవే వేస్తూ భూమిని డిమాలిష్ చేయబోతున్నారని చెప్తాడు. దాంతో ఆ 2 నిమిషాల్లో అతను తబ్బిపై
ఒక స్పేస్ షిప్ని హిచ్ హైక్ చేసుకుని అక్కడి నుంచి గెలాక్సీ అంతా ప్రయాణం చేస్తాడు. వింతగా ఉంది కదా. భూమినే ఇంటర్ గెలాక్టిక్ హైవే వేయటానికి, డిమాలిష్ చేయటానికి వేరే గ్రహం వాళ్ళు రావటం, వీళ్ళు ఒక గ్రహంలో గ్రహం నుంచి, మన భూగ్రహం నుంచి హిచ్ హైక్ చేసి, అంటే లిఫ్ట్ అడిగి వేరే ఒక స్పేస్ షిప్లో ప్రయాణించటం, అది ఈ స్టోరీ అన్నమాట. ఇది 5 పార్ట్స్లో రాశాడు. దీంట్లో అతని అనుభవాలన్నీ కొంత హాస్యము, కొంత ఫిలాసఫీ కలిసి ఉంటుంది. ఈ హిచ్ హైకర్స్ గైడ్ టు ది గెలాక్సీ 5 పార్ట్లు కాకుండా ఇతను రాసిన ఇతని పుస్తకాలు డిర్క్ జెంట్లీస్ హోలిస్టిక్ డిటెక్టివ్ ఏజెన్సీ, డిటెక్టివ్ కథలు, సూపర్ న్యాచురల్, హాస్యం కలిపి ఉంటాయి. లాస్ట్ ఛాన్స్ టు సీ, పర్యావరణ, అంతరించిపోతున్న జంతువులపై నాన్ ఫిక్షన్. ది మీనింగ్ ఆఫ్ లిఫ్, హాస్య డిక్షనరీ. ఓకే, ఇతను రాసిన ఈ కాసిన పుస్తకాలు కాక ఇతని రచనా శైలి లక్షణాల గురించి చెప్తాను. డగ్లస్ యాడమ్స్ తనను సైన్స్ ఫిక్షన్ రచయిత అని కాదు, కామెడీ రచయిత అని చెప్పుకునేవాడు. సైన్స్ ఫిక్షన్ సెట్టింగ్లో హాస్యం ద్వారా సమాజం, జీవితం, టెక్నాలజీ, మానవుల అసంబద్ధతలను వ్యంగ్యంగా చిత్రించేవాడు. హాస్యం, వ్యంగ్యం, అనూహ్యమైన ట్విస్టులు ఉంటాయి, మలుపులు ఉంటాయి, పదాలతో ఆడుకుంటాడు. విట్టి వన్ లైనర్స్ ఉంటాయి, అంటే హాస్యపరమైన ఒక వాక్యం ఉన్నటువంటి ఉంటాయి. ఉదాహరణకి, ద షిప్స్ హంగ్ ఇన్ ద స్కై ఇన్ మచ్ ది సేమ్ వే దట్ బ్రిక్స్ డోంట్. ఈ ఓడలు ఆకాశంలో వేలాడుతున్నాయి, ఇటుకల ఎలా వేలాడవో అలాగా అని అలా రాశాడనమాట. అబ్సర్డ్ అండ్ ఎగ్జిస్టెన్షియల్, యూనివర్స్లో మానవుల ప్రాముఖ్యం లేదని, అర్థం లేని ప్రపంచాన్ని చూపించడం, కానీ హాస్యంగా, లైట్ హార్టెడ్గా. భాషా శైలి సంక్లిష్టమైన వాక్యాలు, అనూహ్యమైన సమాసాలు, గ్రామర్ని హాస్యం కోసం పంచటం, సాధారణ జీవితం నుంచి అద్భుతాలు సృష్టించటం ఉంటుంది. ఇతని ప్రభావాలు మాంటీ పైథాన్, లూయి క్యారోల్ వంటి వాళ్ళు ఇతన్ని ప్రభావితం చేశారు. సైన్స్ ఫిక్షన్ని ఇతను చాలా ప్రజాదరణ పొందించి కొత్త తరానికి చదవటానికి సులభం చేశాడు. గెలాక్సీలో హిచ్ హైక్ చేయాలనుకుంటే మీరు గైడ్ని డగ్లస్ యాడమ్స్గా తీసుకుని ప్రయాణం చేయండి. అతని రచనలు సైన్స్ ఫిక్షన్ని హాస్యం ద్వారా విప్లవాత్మకంగా మార్చాయి. ది హిచ్ హైకర్స్ గైడ్ టు ది గెలాక్సీలో భూమి నాశనమైన టీ తాగాలని ఆరాటపడే ఆర్థర్ డెంట్ అనే హీరో ఉంటాడు. అతను మన జీవిత అసంబద్ధతల్ని నవ్వుతూ చూపిస్తాడు. అతని లక్షణం సైన్స్ ఫిక్షన్ సీరియస్గా కాకుండా డోంట్ ప్యానిక్ అని చెప్పి ఈ యూనివర్స్, విశ్వం యొక్క గ్రాండ్ స్కేల్ని హాస్యంగా ఎదుర్కోవటం. ఇప్పటికీ లక్షలాది మందిని ప్రభావితం చేస్తున్న క్లాసిక్ రచయితగా మిగిలిపోయాడు. మీరు ఇంకా చదవకపోతే హిచ్ హైకర్స్ గైడ్తో మొదలుపెట్టండి. జీవితం, యూనివర్స్ మరియు ఎవ్రీథింగ్ గురించి కొత్త దృక్పథం ఇస్తాయి పుస్తకాలు. ఇతని రచనను చదివి ఆనందించండి, సైన్స్ ఫిక్షన్లోనే నవ్వుకోగలుగుతారు. హిచ్ హైకర్స్ గైడ్ టు ది గెలాక్సీ కథ సారాంశం చెప్తాను. ఈ కథ ఒక సాధారణ ఇంగ్లీష్ మనిషి ఆర్థర్ డెంట్తో మొదలవుతుంది. అతని ఇంటిని బైపాస్ రోడ్డు కోసం కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థర్ తన ఇంటి ముందు నిరసన చేస్తూ పడుకుని ఉంటాడు. అప్పుడు అతని స్నేహితుడు ఫోర్ట్ ప్రెఫెక్ట్, నిజానికి అతను బీటెల్గ్యూస్ అనే వేరే గ్రహం నుంచి వచ్చిన హిచ్ హైకర్, భూమిని పరిశోధించడానికి వచ్చాడు. అతనికి ఒక భయంకరమైన నిజం చెప్తాడు. అతను భూమి 2 నిమిషాల్లో నాశనం కాబోతుంది, ఎందుకంటే గెలాక్సీలోని వోగాన్ అనే ఒక అసహ్యమైన జాతి వాళ్ళు హైపర్ స్పేస్ బైపాస్ రోడ్డు కోసం భూమిని కూల్చేయాలని నిర్ణయించారు. ఆర్థర్, ఫోర్డ్ ఇద్దరు చివరి నిమిషంలో హిచ్ హైక్ చేసి వోగాన్ స్పేస్ షిప్లోకి ఎక్కేస్తారు. అక్కడి నుంచి కథ గెలాక్సీ అంతా ప్రయాణం చేస్తుంది. దీంట్లో ప్రధాన పాత్రలు ఆర్థర్ డెంట్, సాధారణ బ్రిటిష్ మనిషి, టీ తాగటం ఇష్టం, ఎప్పుడూ అయోమయంలో ఉంటాడు. ఫోర్ట్ ప్రెఫెక్ట్, గెలాక్సీలో ప్రయాణించే రీసెర్చర్. జాఫర్డ్ బీటుల్ బ్రాక్స్, 2 తలలు 3 చేతులు ఉన్న అత్యంత గొప్ప రాజకీయ నాయకుడు, గెలాక్సీ ప్రెసిడెంట్, కానీ కొంచెం పిచ్చుంది. ట్రిలియన్, భూమి నుంచి ఒక్కరే మిగిలిన మనిషి, ఆస్ట్రోఫిజిస్ట్. మార్విన్, పారనాయిడ్ ఆండ్రాయిడ్, చాలా అనుమానాలు ఉన్నటువంటి ఆండ్రాయిడ్, ప్రపంచంలోనే అత్యంత బాధాకరమైన రోబోట్, నా మెదడు పెద్దది కాబట్టి బాధపడుతున్నట్టు ఉంటాడు.
వారు గెలాక్సీలో అనేక అద్భుతమైన అసంబద్ధమైన హాస్యమైన సాహసాలు చేస్తారు. హిచ్ హైకర్స్ గైడ్ టు ది గెలాక్సీ అనే పుస్తకం వాళ్ళకి ఒక ఎలక్ట్రానిక్ గైడ్లా సాయపడుతుంది. దానికి ముందు మాట ఏమిటో తెలుసా? డోంట్ ప్యానిక్ అని ఉంటుంది. ఈ యూనివర్స్ యొక్క అతి పెద్ద ప్రశ్నకు సమాధానం కోసం వెతుకుతారు. లైఫ్, ది యూనివర్స్ అండ్ ఎవ్రీథింగ్ యొక్క అర్థం ఏంటి? ఆ సమాధానం 42 అని తెలుస్తుంది. కానీ ప్రశ్న ఏమిటో తెలియదు. అంటే ఈ సమాధానం తెలియడానికి వాళ్ళకి ఎన్నో లక్షల సంవత్సరాలు పడుతుంది. సమాధానం 42 అని తెలిసేసరికి ప్రశ్న మర్చిపోతారు. కథ అంతా హాస్యం, వ్యంగ్యం, ఫిలాసఫీ ఇంకా అనూహ్యమైన ట్విస్టులతో నిండి ఉంటుంది. యూనివర్స్ ఎంత పెద్దదో, మనం దానిలో ఎంత చిన్నవాళ్ళమో, కానీ అందులో కూడా టీ, చిన్న టవలు, పార్టీలు, కవిత్వం వంటివి ఎంత ముఖ్యమో నవ్వుతూ చూపిస్తుంది. ఈ హిచ్ హైకర్స్ గెలాక్సీ మొత్తం 5 పుస్తకాలు. మొదటి పుస్తకం చాలా ప్రసిద్ధి. ఒక మాటలో చెప్పాలంటే ఇది సైన్స్ ఫిక్షన్ కాదు, హాస్య సైన్స్ ఫిక్షన్. జీవితం గురించి లోతైన ఆలోచనలు హాస్యంగా ఉండే అద్భుతమైన రచన. ఇది క్లుప్తంగా డగ్లస్ యాడమ్స్ గురించినటువంటి పరిచయం. ఈ హిచ్ హైకర్స్ గైడ్ టు ది గెలాక్సీ సినిమాలు కూడా దొరుకుతాయి, పుస్తకాలు కూడా దొరుకుతాయి. తప్పకుండా చదవండి. ఇంతవరకు సుమారు 18 మంది సైన్స్ ఫిక్షన్ రచయితల గురించి పరిచయం చేశాను. మరొకసారి హ్యూగో అవార్డ్ విన్నర్స్ 2020 నుంచి ఎవరెవరికి హ్యూగో అవార్డు, నెబులా అవార్డులు వచ్చాయో వారి గురించి క్లుప్తంగా పరిచయంతో మరొకసారి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. నమస్తే. ప్రపంచ సైన్స్ ఫిక్షన్ రచయితలు, ముఖ్యంగా ఇంగ్లీష్లో రాసిన వాడిని పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా ఈ సిరీస్ సమర్పిస్తున్నాను. సైన్స్ ఫిక్షన్ రచయితల సిరీస్. నా పేరు డాక్టర్ మధు చిత్తూరు. నమస్తే.